చాలా షార్ట్ పీరియడ్‌లోనే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు పొగాకు రైతులతో జరిగిన సమావేశంలో జగన్ గారే స్వయాన ఈ విషయాన్ని ప్రకటించారు. వారం 10 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వస్తాను. పొగాకు రైతులను కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొనొచ్చే కార్యక్రమాన్ని చేపడదాం. అక్కడికి గనక ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ నెక్స్ట్ కందుకూరొస్తాను. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. ముళ్ళు బర్ర తీసుకొని లేపాల్సిన అవసరం ఉంది. పొగాకు రైతుల కోసం ఏ స్థాయి వరకు అయినా అండగా ఉంటాను. నేరుగా రైతుల దగ్గరికే వారం రోజుల్లో నేను రాబోతున్నాను. గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో ఎక్కడో దగ్గర పర్యటిస్తా వారం 10 రోజుల్లో. దానికి సంబంధించి నేను రాబోతున్నాను అని చెప్పి కూడా జగన్ గారు ప్రకటించారు. ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రస్తావన వచ్చింది. పొగాకు వేలం ప్రారంభమైన 100 రోజుల్లో అయిపోవాలంట. కానీ ఇప్పటికి 94 రోజులు గడిచినా కూడా పండిన పంటలో కేవలం 16.5% మాత్రమే కొనుగోలు చేశారట. రాష్ట్రంలో సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు పండితే ఇప్పటి వరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారట. సెప్టెంబర్లో కర్ణాటక వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయిన పంటను ఎవరూ కొనే పరిస్థితి ఉండదని రైతుల్లో భయాందోళన నెలకొని ఉందట. పొగాకు ధర 200 రూపాయలు తగ్గకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిన సమీక్షలో ఈరోజు సమీక్ష చెబితే మరుసటి రోజే మార్కెట్లో భారీగా ధరలు పడిపోయాయట. పొదిలిలో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 130 రూపాయలు ఈ స్థాయికి పడిపోయాయట. చంద్రబాబు హెచ్చరించిన మరుసటి రోజే ఈ స్థాయిలో ధరలు పడిపోవడం వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది అని, ఏదో ఒక ధరకు మా పంట కొనండి, మమ్మల్ని బతికించండి అని రైతులు వేడుకోవాల్సిన దుస్థితికి రైతులను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొని వచ్చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కమెంట్స్ చేశారు. ఓవరాల్గా పొగాకు రైతులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదైతే చాలా క్లియర్ కట్. సో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు వదిలే సమస్య లేదన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్స్.